హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ పల్లెటూరి కోడలు. అనగనగా రామాపురం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామయ్య, జానకమ్మ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీళ్ళకి ఒక కొడుకు, అతని పేరు గౌతమ్. రామయ్య, జానకమ్మ గౌతమ్ని బాగా చదివించారు. చదువు పూర్తయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా చేస్తాడు గౌతమ్. కొన్నాళ్ళకి ఆరోగ్యం బాగోలేక రామయ్య కాలం చేస్తాడు. తన కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు కదా, అలానే వాళ్ళ అమ్మను ఒక్కదాన్ని పల్లెటూరులో వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక తనతో పాటు వాళ్ళ అమ్మని కూడా సిటీకి తీసుకొని వెళ్తాడు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీకి దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడే గౌతమ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఉంటారు. గౌతమ్ జానకమ్మ ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు గౌతమ్ వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ నేను ఆఫీస్కి వెళ్తాను, లంచ్ బాక్స్ రెడీ అయిందా అని అడుగుతాడు. జానకమ్మ కొడుకుతో ఇలా చెప్తుంది, అయింది నాన్న, ముందు టిఫిన్ తిను అంటుంది. జానకమ్మ ముందు టిఫిన్ తీసుకొచ్చి గౌతమ్కి ఇస్తుంది. గౌతమ్ ఇడ్లీ తినేస్తాడు. గౌతమ్ టిఫిన్ చేసిన తర్వాత అమ్మ లంచ్ బాక్స్ అయిందా అని అంటాడు. మళ్ళీ జానకమ్మ కాళ్ళు కుంటుకుంటూ క్యారేజ్ బాక్స్ తీసుకొచ్చి గౌతమ్కి అయితే ఇస్తుంది. అమ్మ నీకు కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఎందుకమ్మా అలా కుంటుకుంటూ నీ పనులన్నీ నువ్వే చేసుకుంటావు, ఆ నొప్పితో ఎలా బాధపడుతున్నావో అని అంటాడు. దాందే ముందర కాస్త జెండుబాం రాసుకుంటే ఆ నొప్పి దానంతటా అదే తగ్గిపోతుంది అంటాడు. నొప్పులతో బాధపడుతున్నప్పుడు అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేసుకోవడం ఎందుకమ్మా అని, అలానే పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు కదా అని అమ్మతో అంటాడు. పని మనిషి ఎందుకులే నాన్న, చిన్నగా నేనే చేసుకుంటానులే అంటుంది. గౌతమ్ వెంటనే క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి గౌతమ్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు. ఆ తర్వాత జానకమ్మ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఆ అపార్ట్మెంట్లో తన తోటి వయసు ఉన్న ఆడవాళ్ళు అందరూ ఒకచోట కలిసి కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కనున్న ఒక ఆమె ఇలా అంటుంది, జానకమ్మ ఈరోజు ఎంత ఆలస్యమైంది, ఏం లేదు సరోజ, ఇవాళ మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి, ఇంట్లో నెమ్మదిగా పనులు చేసుకునేసరికి ఇదిగో ఈ సమయం అయిందని అంటుంది. అప్పుడు సరోజ, చక్కగా మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబు, మంచిగా సెటిల్ అయ్యాడు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చు కదా, అప్పుడు అన్నీ తనే చూసుకుంటుంది, నీకు ఇంత బాధ ఉండదు, నీకు రెస్ట్ కూడా తీసుకోవచ్చు, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది. జానకమ్మ, అవును నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, మీకేం, మీరు అదృష్టవంతులు, హాయిగా చదువుకొని ఉద్యోగం చేసే కోడళ్ళు వచ్చారు, కానీ మా అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే ఇంకా ఆగుదామంటున్నాడు, ఎలాగైనా వాడిని ఒప్పించి ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసే ఒక పట్నం అమ్మాయి ఉంటే చెప్పండి అని అంటుంది జానకమ్మ. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ, ఏంటి ఉద్యోగం చేసే పట్నం అమ్మాయి కావాలా అని అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెడతారు. అప్పుడు జానకమ్మ, అదేంటి అందరూ ఒకసారిగా అలా భయపడుతున్నారేంటి, మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. మీకేనా, నాకు కూడా అలాంటి కోడలు రావద్దా అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళలో ఒక ఆమె, అదేం లేదు జానకమ్మ, మేము తెచ్చుకొని పడుతున్న బాధలు తెలిసి నీకు కూడా ఎందుకు అని, అదేంటి అలా అంటున్నారు, వాళ్ళకేం తక్కువ, మంచి తెలివి, చదువు, మంచి సంపాదన కూడా ఉంటుంది, ఇంకేం కావాలి అని అంటుంది జానకమ్మ. అప్పుడు వేరే ఆమె, అవునవును అన్నీ ఉంటాయి, వాటికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి, దానికి తోడు పొగరు కూడాను, మేము రోజు అనుభవిస్తున్నాం కదా జానకమ్మ, నీకేం తెలుసు మా బాధ కదా అని అంటుంది. అప్పుడు జానకమ్మ, అదేంటి అలా అంటున్నారని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ఏముంది, పొద్దెక్కిందాక లేవరు, లేచిన తర్వాత ఆఫీస్కి టైం అవుతుందంటూ ఉరుకులు పరుగులు, పిల్లల్ని బడికి పంపే బాధ్యత, ఇంటికి సేకరి చేసే బాధ్యత అన్నీ నానెత్తిన వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఫోన్లు అంటూ అవే సరిపోతాయి, రెస్ట్ తీసుకోవాల్సిన ఈ వయసులో ఇదిగో ఈ సేకరి చేయలేక చచ్చిపోతున్నామని అంటుంది. అప్పుడు ఇంకొక ఆమె, చూడు జానకమ్మ, నువ్వు చాలా రోజులు పల్లెటూరులోనే కాపురం చేసి వచ్చావు, పల్లెటూరులో అత్త దగ్గర కోడలు ఎంత అనుకువగా ఉంటుంది, మా మాట విని మీ గౌతమ్కి పల్లెటూరులో పెద్దగా చదువుకొని ఒక మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేయి, అంతా నువ్వు చెప్పినట్టే వింటుంది అని అంటుంది. వాళ్ళందరి మాటలు విన్న జానకమ్మ ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఇలా అంటుంది, అంతేనంటావా సరోజ, మా దూరపు బంధువు వరుసకి తమ్ముడవుతాడు, తన కూతురు ఉంది, నాకు వరుసకి మేనకోడలు అవుతుంది,
ఎన్నో రోజుల నుంచి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారు. కానీ నేనేమో పట్నం కోడలు కావాలని ఆశతో సంబంధం వద్దనుకుంటున్నానని అంటుంది. అప్పుడు సరోజ, ఏమీ ఆలోచించకు, నీకు తెలిసిన వాళ్ళు అంటున్నావు, వెంటనే నీ మేనకోడల్ని గౌతమ్కిచ్చి పెళ్లి చేసే అని మాట్లాడుకుంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత జానకమ్మ గౌతమ్ని ఒప్పించి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. పెళ్లి కూతురు గౌరీని చూసిన వెంటనే గౌతమ్కి నచ్చడంతో ఇక మంచి ముహూర్తం చూసి గౌతమ్కి పెళ్లి చేస్తుంది జానకమ్మ. కొత్త కోడలు ఇంటికి వస్తుంది. ఆ రోజు నుంచి గౌరీ ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్కబట్టుకొని అత్తగారు భర్త లేవగానే టీ కాఫీలు టిఫిన్లు అందిస్తూ ఉంటుంది గౌరీ. గౌతమ్కి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారికి కావాల్సినవి అన్నీ అందిస్తూ మొత్తం పనంతా తనే చక్కబెట్టుకుంటూ ఉంటుంది. ఇక దీంతో అత్తగారికి ఇంట్లో ఒక్క పని కూడా చేసే అవసరమే లేకుండా పోతుంది. ఇక జానకమ్మకి పనేమీ లేకపోవడంతో చక్కగా తన తోటి స్నేహితులతో ఫోన్ మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఎప్పటిలాగానే జానకమ్మ ఆమె స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సామ్రాజ్యం ఇలా అంటుంది, ఏమిటి జానకమ్మ, అందరూ నీ కోడల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని పనులు చక్కబెడుతుందంట. నీకు కావలసిన కోడలే నీకు దొరికింది. ఒక పని కూడా నీకు చెప్పట్లేదుగా. మా మాట విని మంచి పని చేసావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి జానకమ్మ అని అంటూ అందరూ జానకమ్మని పొగిడేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకొక ఆమె సరోజ ఇలా అంటుంది, మా కోడలు ఉంది, ఏం చేస్తాం, మా అదృష్టం ఇలా ఉంది అని అంటుంది. అప్పుడు జానకమ్మ, అవునవును, మీరందరూ ఒక్కసారి మా ఇంటికి రండి, మా కోడలు పనితనం చూడండి అని జానకమ్మ గర్వంగా చెప్తుంది. ఇక మరుసటి రోజు ఆమె స్నేహితులు అందరూ సాయంత్రం పూట ఆమె ఇంటికి వస్తారు. అప్పుడు జానకమ్మ, అమ్మాయి గౌరీ, నా స్నేహితులు వచ్చారు, కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మా, అలాగే వాళ్ళ కోసం కాఫీ కూడా తీసుకురా అమ్మా అని అంటుంది. అలాగే అత్తయ్య అని చెప్పి గౌరీ మంచినీళ్ళు కాఫీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి లోపలికి వెళ్తుంది. చూసారా, ఇలా అత్తగారు పిలిచిందో లేదో, అలా కోడలు వచ్చి కాఫీ ఇచ్చింది అని అందరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ జానకమ్మ అమ్మాయి ఇలా అంటుంది, అమ్మాయి గౌరీ, తినడానికి మంచి ఉల్లిపాయ పకోడీ చేసుకొని తీసుకురా అమ్మా అని అంటుంది. అప్పుడే గౌరీ చక్కగా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి బయటికి వస్తుంది. అత్తయ్య, ఈ అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ లహరి ఉంది కదా, వాళ్ళ పాప పుట్టినరోజంట, సాయంత్రం నన్ను పార్టీకి పిలిచారు, అందుకే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తాను అత్తయ్య. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి నాకు టైం కుదరదు, మీరేమనుకోకండి అత్తయ్య అని చెప్పి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌరీలో ఈ మార్పును చూసిన జానకమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి జానకమ్మ, నీ కోడలు ఇలా మాట్లాడుతుంది అని ఆమె స్నేహితురాలంటే, అదే నాకు అర్థం కావట్లేదు సరోజ, వచ్చిన 2-3 నెలలకే పట్నం అలవాట్లు అలవర్చుకున్నట్టుంది, డ్రెస్సులు బ్యూటీ పార్లర్ అంటుంది జానకమ్మ. అప్పుడు ఆమె స్నేహితురాలు, నీకు కూడా జానకమ్మ నాలాగా కష్టాలు మొదలవుతున్నాయని అంటుంది. అప్పుడు ఇంకో స్నేహితురాలు, అవును రాగిని, మొన్న బీ బ్లాక్లో పంకజం లేదు, వాళ్ళ కోడలు జాబ్ ఏం చేయదు, కానీ ఎప్పుడు షాపింగు ఫ్రెండ్స్తో పార్టీలని బయటే ఉంటుందంట. ఇలాగే ఒకరోజు షాపింగ్ కని బయటికి వెళ్తుంటే పంకజం టీ ఇచ్చి వెళ్ళమ్మా అందంట కోడల్ని. అంతే, షాపింగ్కి లేట్ అవుతుందని హడావిడిలో టీ పొడికి బదులుగా కారం వేసి ఇచ్చిందంట. అక్కడితో సరిపోక మొగుడికి లేనిపోనివన్నీ చెప్పి పంకజాన్ని వృద్ధాశ్రమంలో చేర్చిందంట. ఇలా ఉందమ్మా ఇప్పుడు కోడలు తీరు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది అని అంటుంది. అలా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. అప్పుడు జానకమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, ఇదంతా వింటుంటే రేపు నా పరిస్థితి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు, ఎందుకైనా మంచిది రేపు నుంచి నా పనులు నేను చేసుకోవడమే మంచిది అలా అనుకొని ఇక ఆ మర్నాడు ఉదయం జానకమ్మ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గౌరీ వచ్చి, ఏమైంది అత్తయ్య, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు, ఏం కావాలో చెప్పండి, నేను చేసిస్తాను అని అంటుంది. ఏం లేదులే అమ్మా, కొంచెం కాఫీ తాగాలనిపించింది, అందుకే కాఫీ పెట్టుకుంటున్నాను అంతే అని అంటుంది జానకమ్మ. అయ్యో, నన్ను అడిగితే నేను చేసిస్తాను కదా అత్తయ్య అని అంటుంది గౌరీ. ఇక ఆ రోజు మొదలుకొని తన పనులన్నీ తనే చేసుకుంటూ ఉంటుంది జానకమ్మ. ఏమైంది అత్తయ్యకి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది గౌరీ. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక ఎప్పటిలాగానే జానకమ్మ స్నేహితులు ఆమె ఇంటికి వచ్చారు. అప్పుడు జానకమ్మ, అమ్మాయి గౌరీ, కాస్త టీ పెట్టుకొని తీసుకురా అమ్మా
అని అనబోయి వద్దులే అమ్మా నేనే తెచ్చుకుంటానని జానకమ్మ లేవబోతుంటే అప్పుడు గౌరీ ఇలా అంటుంది, అత్తయ్య నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్తయ్య, నాకు చెప్తే నేను తెచ్చిస్తాను కదా అని అనేసరికి జానకమ్మ స్నేహితురాలు ఇలా అంటుంది, అది కాదమ్మాయి, మేం పట్నం కోడలను తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నాం, పోనీ జానకమ్మైన పల్లెటూరు నుంచి తెచ్చుకుంది కదా, ఆమెకైనా ఇబ్బందులు తప్పుతాయేమో అనుకుంటే ఆ రోజు జరిగిన విషయం మొత్తం గుర్తు చేస్తుంది సరోజ. ఆ మాటలు విన్న గౌరీ ఇలా అంటుంది, ఏదో నేను పార్లర్కి వెళ్ళినంత మాత్రాన ఇంట్లో పని చేయకుండా ఉండను కదా పిన్ని గారు, ప్రతి అమ్మాయి ఈ రోజుల్లో పార్లర్కి వెళ్ళడం అంటే సహజం. అప్పుడు జానకమ్మ తన స్నేహితురాలు ఈ విధంగా అంటుంది, అది కాదమ్మా, మా కోడళ్ళేమో జాబ్ చేస్తున్నాము చదువుకున్నాము అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేశారు, ఏ పని చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు, మా మాట వినరు, అలాగని మీ అత్తగారు నిన్ను ఏరుకోరి పల్లెటూరు నుంచి తెచ్చుకుంది, నువ్వు కూడా మా కోడల్లాగే తయారయ్యావుగా అని అంటుంది. అప్పుడు గౌరీ, అది కాదు పిన్ని గారు, కాలాన్ని బట్టి మీరు కూడా మారుతూ ఉండాలి, పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి అమ్మాయి ఇలాగే ప్రవర్తిస్తుందని అనుకోకండి, ఎవరో ఒక్కరిద్దరూ ఉంటారు సంసారం పట్ల బాధ్యత లేకుండా, అలాగని కోడళ్ళందరూ ఇలాగే ఉంటారని తప్పు పట్టడం మంచిది కాదు కదా. ఉద్యోగం చేస్తూనే ఇంటిని చక్కబెట్టుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు, పట్నం పల్లెటూరు అని ఏం తేడా లేదు. బహుశా మీరు అనుకుంటున్నారేమో వేరే వాళ్ళ కోడలు మా కోడలు ఇలాగే అయిపోయింది అని. పల్లెటూరు దగ్గర నుంచి పట్నం వాళ్ళ దగ్గర వరకు అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి, ఫ్యాషన్ గురించి షాపింగ్స్ గురించి ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు పల్లెటూరులో ఉన్న అమ్మాయిలు మాట వింటారని పట్నంలో ఉన్న వాళ్ళు ఏ పని చేయరని అనుకోవద్దు. జాబ్ చేసే అమ్మాయిలకి వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఈ వయసులో మీకు ఉండాల్సిన ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి. జాబ్ చేసే అమ్మాయిలకి వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి, ఈ వయసులో మీకు ఉండాల్సిన ఇబ్బందులు మీకు ఉంటాయి. జాబ్ చేసే కోడళ్ళ ఇబ్బందులు మీరు కూడా గుర్తించాలి కదండి. మీకు కష్టంగా ఉన్నప్పుడు అత్తగారన్న అహంకారం పక్కన పెట్టి వాళ్ళతో మీ ఇబ్బందులు చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేయాలి. అత్త కోడళ్ళ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా పిన్ని గారు. అత్తయ్య, ఇక నా విషయానికి వస్తే నేను మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, ఆ రోజు సందర్భం అలా వచ్చిందంతే. ఇంటిని చక్కదిద్దుకోవడం నా బాధ్యత, మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంతకుముందు మీరు నాతో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉండండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అత్తయ్య అని అంటుంది గౌరీ. అప్పుడు తన స్నేహితురాలు జానకమ్మ స్నేహితురాలు ఇలా అంటుంది, చిన్నదైనా చాలా బాగా చెప్పావమ్మా గౌరీ, ఇక నుంచి అత్తా కోడలను ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అని మాట్లాడుకుంటారు. ఇక గౌరీ అందరికీ టీలు కాఫీలు మంచి ఉల్లి పకోడీ వేడివేడిగా చేసి తీసుకొస్తుంది. అందరూ హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.